బెజవాడకి కొత్త రోడ్డు వచ్చేసింది. వాస్తవంగా నేను విజయవాడకు వచ్చిన తొలినాళ్లలో ఉన్నటువంటి రోడ్డు అంటే ఇప్పుడు 88 ఆ టైంలో రోడ్డు అనమాట. 88, 89 ఆ టైంలో రోడ్డు ఏదంటే హైవే, నేషనల్ హైవే, భవానీపురం హైవే తప్పించి పెద్ద రోడ్డు ఏది లేదు. బందర్ రోడ్డు చిన్నదే, ఏలూరు రోడ్డు చిన్నదే, ఉన్న వాటిట్లో పెద్ద రోడ్డు. నా కళ్ళెదురుగా మారినటువంటిది బీఆర్టీఎస్ రోడ్డు, సత్యనారాయణపురం రైల్వే లైన్ తీసేసి వేసినటువంటి ఒక పెద్ద రోడ్డు. అట్లా నా కళ్ళెదురుగుండా చూసినటువంటిది బందర్ రోడ్డు విస్తరణ, ఏలూరు రోడ్డు విస్తరణ. అయితే ఏలూరు రోడ్డు ఆశించినంత విస్తరణ జరగలేదు. ఒక్క ఆ మాచివరం టెంపుల్ దగ్గర నుంచి మాత్రం విస్తరణ బాగానే జరిగింది, కానీ మిగతా బస్టాండ్ దగ్గర నుంచి చూస్తే ఏలూరు రోడ్డు విస్తరణ కొంతమేర జరిగింది అంతే. బందర్ రోడ్డు విస్తరణ కాస్త గట్టిగానే జరిగింది. ఇవే రోడ్లు. తర్వాతన నా కళ్ళెదుటే మారినటువంటిది సింగినగర్కి ఫ్లైఓవరు, సింగినగర్ రోడ్డు. అట్లాగే పాముల కాలువ వైపుకి అదంతటికి కూడా అంటే కబేళా వైపు నుంచి ఓ ఫ్లైఓవరు అది ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు. నా కళ్ళెదురుగుండా అంటే గత ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వాటిలనాలా లేకపోతే గత రాజశేఖర రెడ్డి టైంలో అనుకుంటా అది వచ్చింది. రామవరప్పాడు ఇది మన గొల్లపూడి దగ్గర నుంచి బిగినయ్యి రామవరప్పాడు దాకా ఉన్నది. అయితే అది పూర్తి చేయలే. రామవరప్పాడు దగ్గర మసీద్ అడ్డు వచ్చిందని చెప్పేసి అక్కడ కన్స్ట్రక్షన్ ఎండ్ది పూర్తి కాకపోయేటప్పటికి చంద్రబాబు గారు 14-19లో వచ్చినప్పుడు అది పూర్తి చేసి దాన్ని పబ్లిక్కి వచ్చేటటువంటి విధంగా ఏర్పాటు చేశారు. అది అయ్యింది. ఇప్పుడు మళ్ళీ తర్వాతన మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొల్లపూడి దగ్గర నుంచి చినవుటుపల్లికి 30 కిలోమీటర్ల హైవే, అదే వెస్ట్ బైపాస్ రోడ్డు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇది వాస్తవంగా ఇదేంటంటే మన ఇది ఉంది కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి రోడ్డు హైవే, అక్కడి నుంచి కృష్ణానది మీదుగా చినవుటుపల్లి దాకా వెళ్ళాలి. దాంట్లో ఇది ఒకటి అంటే ఇటు పక్కన పూర్తవుతోంది, అటు పక్కన ఇంకా ఏది కృష్ణానది మీద వంతెన పూర్తి కాలేదు కాబట్టి ఆగుతోంది. ఆ అవతల పక్కన రోడ్డు పూర్తయిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి అటుకు రూట్ చేశారు. ఎట్లాగా ఏలూరు అటు పక్కకి వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా ఊళ్ళోకి ఎదవరకు ఎట్టించి వెళ్ళాలి. గతంలోనైతే హైవే మీద నుంచి వెళ్ళి బెంజ్ సర్కిల్ మీదుగా అట్లా తిరిగి వెళ్ళాలి. తర్వాతన ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టిన తర్వాతన గొల్లపూడి దగ్గర నుంచి ఈ కబేళా మీదుగా అటు పక్కన ఫ్లైఓవర్ మీదుగా సింగినగర్లో నుంచి రామవరప్పాడుకి అట్టించి రామవరప్పాడు ఆ రూట్లో నుంచి గన్నవరం వైపుకి వెళ్ళిపోవాలి. ఏలూరు కానీ కాకినాడ కానీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అట్లంతా వెళ్ళేదంతా కోల్కతా రూట్ అనమాట. ఇప్పుడు ఇంకొక రూట్ వచ్చేసింది. ఇది గొల్లపూడి దగ్గర నుంచి నేరుగా వెళ్ళి చినవుటుపల్లి దగ్గర గన్నవరం దగ్గర రోడ్డు ఎక్కుతుంది. ఇది రోడ్డు అందుబాటులోకి వచ్చేసింది. అంటే ముందు ఇప్పుడు వాడేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అటుపక్కకి డైవర్ట్ చేసేశారు. తాజాగా సంక్రాంతి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని పర్ఫెక్ట్గా ఇంకొకటి అందుబాటులోకి వచ్చేసింది.